వైఎస్ సన్నీ యాదవ్ ఆల్రెడీ ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే చూడండి. వైఎస్ సన్నీ యాదవ్ ఒక యూట్యూబర్ అండ్ మోటో వ్లాగర్. ఇతను బైక్స్ మీద అన్ని కంట్రీస్కి తిరిగి యూట్యూబ్లో వీడియోస్ పెడతాడు. అలాగే రీసెంట్గా పాకిస్తాన్ వెళ్ళాడు. అది కూడా ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఇష్యూ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ వ్లాగ్స్ని అక్కడ ఉండే ఫుటేజెస్ని షూట్ చేసి యూట్యూబ్లో షేర్ చేశాడు. ఇది ఎప్పుడంటే 1-2 మంత్స్ బ్యాక్ జరిగింది. పాకిస్తాన్లో ఉండే మెయిన్ సిటీస్ లోహార్ అండ్ కరాచీ సిటీస్లో ఇతను వ్లాగ్స్ అండ్ ఫుటేజెస్ తీసి యూట్యూబ్లో షేర్ చేశాడు. అదే టైంలో పాకిస్తాన్లో ఇస్లామిక్ ప్రసంగకర్త జాకిర్ నాయక్తో ఒక మీటింగ్లో కలిసి స్పీచ్ ఇచ్చాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. పాకిస్తాన్కి జరగడం కూడా వచ్చేసాడు. ఈ మీటింగ్ జరిగిన విషయం అంతా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ దృష్టికి వెళ్ళింది. లాస్ట్ మంత్ 29ని చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ ఇతనిని అదుపులోకి తీసుకుంది. ఇతని దగ్గర ఉన్న థింగ్స్ అన్ని కెమెరా డ్రోన్స్ని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్లో ఇతను తీసిన వ్లాగ్స్ అండ్ ఫుటేజెస్ని మానిటర్ చేస్తే ఆ వ్లాగ్స్లో జనరల్గా పాకిస్తాన్లో చాలా ప్లేసెస్కి మనం వెళ్ళడానికి అవ్వదు. అక్కడికి వెళ్ళడానికి యాక్సెస్ ఉండదు. కానీ వ్లాగ్స్లో ఇతను చెప్పింది ఏంటంటే ఫాలోవర్స్కి పాకిస్తాన్లో కొన్ని ప్లేసెస్ని నేను చూపించాలనుకుంటున్నాను, కానీ అక్కడికి వెళ్ళడానికి నాకు యాక్సెస్ లేదు. కానీ ఒక అమ్మాయి ద్వారా నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని ఆ వ్లాగ్స్లో చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉండే అమ్మాయి ఎవరని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇతని మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే రోజుకు ఒక వీడియోతో రోజుకు ఒక టెక్నాలజీ మీ ముందుకు తీసుకొస్తాం. మీరు ఫాలో చేసుకొని పెట్టుకోండి. నా వీడియోస్ మీ వరకు వస్తాయి.